ఈ సంఘటన పైటల రవి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తండ్రి, తమ్ముడు ఒకరి తర్వాత ఒకరు మరణించటంతోటి పైటాల రవికి శ్రీరాములు అనుచరులు, అభిమానులు మద్దతుగా అండగా నిలుచున్నారు. పైటాల రవి స్వయంగా దిగాలని, లేకపోతే శత్రువులను ఎదుర్కోవటం కష్టమని చెప్పి పైటాల రవిని ప్రత్యేకంగా ఈ ఫ్యాక్షన్ గొడవలోకి వచ్చే విధంగా చేశారు. అలా పైటాల రవి కూడా తమ్ముడు మరణించిన తరువాత ప్రత్యక్షంగా ఈ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక అప్పటి నుండే అనంతపురం పాలిటిక్స్ వేరే స్థాయికి వెళ్ళాయి. అంటే అసలు కథ ఇప్పుడే మొదలయ్యింది. శ్రీరాములు చావుకు కారణమైన భూస్వామిని, అదే మాజీ ఎమ్మెల్యే అయిన గంగుల నారాయణ రెడ్డిని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. నారాయణ రెడ్డి మరణించిన వెంటనే అందరి దృష్టి పైటాల రవి మీదకు వెళ్ళింది. అయితే చాలామంది కమ్యూనిస్టు నాయకుడిగా ఎదిగిన శ్రీరాములుని చంపినందుకు పీపీటీ పార్టీ ఆ నారాయణ రెడ్డిని చంపారని భావించారు. కానీ నారాయణ రెడ్డి చావుకి కారణం పైటాల రవినే అని A1గా ఆయన మీద కేసు పెట్టారు. ఇక పైటాల రవి మాత్రం నారాయణ రెడ్డి చనిపోయిన తరువాత పోలీసులకు కనిపించకుండా సంవత్సరం పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఆ సమయంలో నక్సలైట్లతోటి పైటాల రవి గడిపారు అని సమాచారం. ఇక 1983లో రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ మొట్టమొదటిసారిగా అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. దాంతో అప్పటి వరకు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయింది. దాంతో రాయలసీమలో